చట్టాన్ని వెనక్కి పంపించినట్లు 21 రోజుల్లో ఉరి తీసేయండి అనే చట్టాన్ని వీళ్ళు తీసుకొచ్చారు కదా, అట్లా హుటాహుటిన అయిపోతుందేమో అనుకుంటున్నారండి. యాక్చువల్ గా లా అట్లా యాక్ట్ చేయదు. బేసిక్ గా దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. డెఫినెట్లీ అక్కడ ఎంక్వైరీ జరగాలి. జరిగిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ లో వెళ్ళాలి. ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేస్తున్నాం. ఇంక ఇవిడు చెప్తున్నారు 33 అత్యాచారాలు తర్వాత హత్యలు అని చెప్పేసి ఇవిడు చెప్తున్నారు. ఎస్ అండి, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి హత్యా రాజకీయాలకి ప్రేరేపించి స్వయంగా సొంత ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ అయిన అనంతబాబు దళిత డ్రైవర్ ని చంపేసి పార్సల్ చేస్తే మేమేం చేతులు కట్టుకుని అంటే జగన్మోహన్ రెడ్డి లాగా చేతులు కట్టుకుని కూర్చోలేదండి. ఇప్పుడు ఎవరైతే నడి రోడ్డు మీదకి వచ్చి హత్య చేశాడో వాడికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేస్తామని మా హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఎవడైనా సరే, ఇప్పుడు ఏదో పార్టీ అని చెప్తుంది, మేము కూడా చూపించామండి. మరి అతనే ఆ సోకాల్డ్ క్యాండిడేట్ ఎవరైతే నేను హత్య చేశారో వైఎస్ఆర్సీపీ పార్టీకి వినుకొండకు సంబంధించిన నాయకుడితో అత్యంత సన్నిహితంగా సెల్ఫీలు తీసుకున్నాడు, ఫోటోలు తీసుకున్నాడు. మేము కూడా తీసుకొచ్చాము. సో మీ ఇక్కడ పార్టీలు పక్కన పెట్టచ్చు. అతను ఏ రకంగా దాడి చేశాడు, ఎందుకు దాడి చేశాడో ఖచ్చితంగా వివరాలు తెలియాల్సి ఉంది. ఆల్రెడీ ప్రాథమిక విచారణ తర్వాత చెప్పింది ఏంటి అంటే ఎక్కడా కూడా దీంట్లో రాజకీయ రంగు లేదు, కేవలం ఇద్దరికి కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయి, కార్పణ్యాలు ఉన్నాయి అని చెప్పారు. హత్యే. ఎవడైతే హత్య చేశాడో వాడిని ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మేము శిక్షిస్తాం. మేమేమి అనంతబాబును వదిలేసినట్లు, అనంతబాబు చంపిన అతన్ని సుబ్రహ్మణ్యం గారికి న్యాయం చేయలేదు వీళ్ళు, అట్లా మేము వదిలేమండి. అనంతబాబును వదిలేసినట్టు మేము వదిలేము. ఖచ్చితంగా శిక్షలు వేస్తాం. అది ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా శిక్షలు వేస్తాం. కానీ గత 5 ఏళ్లుగా వీళ్ళు పెంచి పోషించిన గంజాయి మత్తులోనో లేకపోతే ఇంకా అప్పుడు 5 ఏళ్లుగా కూడా అరాచకాలకి అలవాటు పడిపోయి అక్రమాలకి అలవాటు పడిపోయిన కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తాము. శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందడిగేస్తుంది. ఎందుకంటే 5 ఏళ్లలో ఎన్ని అకృత్యాలు చేశారు, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎంతమందికి న్యాయం చేశారు. స్వయంగా ఆగస్టు 15వ తారీఖున అంటే స్వతంత్ర దినోత్సవం రోజు నడి రోడ్డు మీద గుంటూరులో ఒక ఆడబిడ్డని గంజాయి తాగొచ్చి పొడి చేస్తే ఏమైపోయాయండి నోర్లు. అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఎక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు వస్తే, జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన లోకేష్ గారు వస్తే కనీసం అక్కడ వెళ్ళి ఏదైతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేలా చూద్దామని చెప్పేసి ఆమెకు తగిన న్యాయం జరిగేలాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామంటే వెళ్ళనివ్వలేదు కదండి. అప్పుడు మీరే కదా ఇంతమంది పోలీసులను అడ్డం పెట్టుకుని ఆయన వెళ్తున్న కాన్వాయ్ ని మొత్తం డైవర్ట్ చేసి ఉండవల్లి నివాసంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసింది ఎవరి ప్రభుత్వం అంట. మేము మళ్ళీ చెప్తున్నాం, వీళ్ళలాగా చేతకాని వాళ్ళం మేము కాదు. ఎవడున్నా సరే, ఎవడు హత్యలు చేస్తున్నా సరే, గంజాయి మత్తులో అవ్వచ్చు, వీళ్లు పెంచి పోషించిన మద్యం ఏదైతే మద్యం మత్తులో అవ్వచ్చు, ఎవడు హత్యాకాండలు చేసినా శిక్షలు అనేవి చట్ట పరిధిలో, మళ్ళీ చెప్తున్నా చట్ట పరిధిలో ఖచ్చితంగా శిక్షలు పడతాయి. నేను సుజాత గారిని ఒకటే అడుగుతాను, దయచేసి మీరు నాతో పాటు వస్తే ఏ కేసు, ఇప్పుడు 33 అత్యాచారాలు అని చెప్పారు కదా, వాటి తాలూకా కేసు డీటెయిల్స్ బయటకు తీయండి. ఎక్కడైతే మీరు అసలు న్యాయమే జరగలేదు, అరెస్ట్లే జరగలేదని చెప్తున్నారో ఎవరిని అరెస్ట్ చేశాము, కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు, మొత్తం సాక్ష్యాలతో సహా మీకు ఇస్తా. అంతేగాని నోరుంది, భగవంతుడు నోరిచ్చాడు కదా, మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు, ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు. అనుష 1 మినిట్ అండి. అనుష 1 మినిట్, ఒక నిమిషం అనుష గారు వినండి నా మాట వినండి. అనుష ఇస్తాను 1 మినిట్ అండి. సాక్ష్యాధారాలు లేకుండా మాత్రం మాట్లాడితే అనుష ఒక నిమిషం మీరు కూడా చట్టం ముందు నుంచోవాల్సి వస్తుంది. ఓకే అనుష 1 మినిట్ అండి. రాయపాటి అరుణ గారిది సిగ్నల్ ప్రాబ్లం వస్తున్నది, ఆవిడ తీసుకుంటాను, మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆవిడ కట్ అవుతున్నారు. అరుణ గారు. సార్ మీకు ప్యానెల్ మిత్రులు వీక్షకులు నమస్కారం సార్. ఓకే, దారుణాలు జరుగుతున్నాయట. 45 రోజుల్లోనే 33 అత్యాచారాలు జరిగినాయట. పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్న ఆయన ఎక్కడున్నారు అన్నది వైసీపీ ప్రశ్న. కనీసం స్పందించట్లేదు, ఒక్కరు కూడా దీని మీద మాట్లాడట్లేదు. ఇంత అరాచకం, ఇంత అన్యాయం జరుగుతున్నా అని రాష్ట్రపతి పాలన విధించాలన్నది డిమాండ్. కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడు కథలు వెనక్కి
పాటు కత్తి రాజకీయానికి వాళ్ళు మళ్ళీ అతి వ్యక్తి అనే స్వార్థం లేకుండా వాళ్ళు ఎక్కువ పెట్టిన కత్తి తిరిగి వాళ్ళ మెడ మీదకి వెళ్ళింది అనేది ఒప్పుకోవాల్సిన విషయం సార్ ఇది. ఇందులో పార్టీలకు కానివ్వండి, వ్యక్తులకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి దాడిలో తిన్న దెబ్బకి ప్రతి దాడి జరుగుతుంది తప్ప ఎవరి నాయకులు కానివ్వండి, వేరే ఏ పార్టీ యొక్క ఎంకరేజ్మెంట్ కానివ్వండి లేదు. నిన్న వినుకొండ సాక్షిగా జరిగిన దాడి కూడా అరుణ గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతుందండి. అరుణ గారు మీ సిగ్నల్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు. ప్లీజ్ సిగ్నల్లోకి వచ్చి మాట్లాడరా. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఓకే మాట్లాడండి. వీడియో లేదు, ఓకే ఆడియో వస్తున్నది, మాట్లాడండి. ఓకే సార్, అంటే నేను ఒక చోట కలెక్టర్ ఆఫీస్ లో వచ్చి స్ట్రక్ అయి ఉన్నాను, బయటికి వెళ్ళలేండి. ఇప్పటి వరకు జరిగినటువంటి గవర్నమెంట్ మారిన తర్వాత జరిగినటువంటి ప్రతి దాడిలో కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్ కంట్రోల్ లో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళకి బాసటగా నిలవకపోగా అప్పట్లో బాధితుల పట్ల నిందితుల మీద కేసులు కట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించి వీళ్ళల్లో ఒక రకమైనటువంటి అణచివేతని ఆవేశాన్ని నింపింది. కాబట్టి ఇన్నాళ్ళు వాళ్ళు అణుచుకున్న ఆవేశం ఈ రోజు బయటకు వస్తుంది తప్ప ఎవరిని వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. మీరు హత్యలు చేయండి, దాడులు చేయండి అని చెప్పేసి ఏ పార్టీ ఏ కార్యకర్తని ప్రోత్సహించదు. అలా ప్రోత్సహించిన ఏకైక నాయకుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే నా కార్యకర్తలకు బీపీ వచ్చింది కాబట్టి వెళ్లి ప్రతిపక్ష పార్టీల యొక్క కార్యాలయాలను పగలగొట్టారు. అందుకే నన్ను అంటే నా కార్యకర్తలకు బీపీ వచ్చి మీ ఇళ్ల మీద దాడులు చెప్పే తెలుగు నాయకుడు, రాజకీయ నాయకుడు ఒక అరుణ గారు ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీ అరుణ గారు ప్లీజ్ ట్రై చేయండి. మీరు ఎక్కడో దగ్గర రావడానికి ట్రై చేయండి. వాయిస్ కూడా కట్ అవుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఓకే సుజాత గారు చెప్పండి. కంటిన్యూ. 45 రోజులు కూటమి అధికారంలో ఉంటే వీళ్ళు మీడియా పూర్తిగా ఈ రోజు మీడియా ఏ రకంగా ఉందంటే నిజాలని చూపించడం అనేది పూర్తిగా మానేసింది. నిజాలని డిబేట్లకు రావటానికి మాకు కూడా కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు ఈ స్టోరీలు అసలు ఎలా అల్లుతున్నారు, ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ మీద డిబేట్స్ పెట్టడం ఏంటి? ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ఏవైతే అస్సలు ఏ మాత్రం కూడా ఆధారాలు లేనటువంటి కొన్ని కల్పితమైనటువంటి కథలని టీడీపీ సోషల్ మీడియా క్రియేట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత 2024లో మాకు ఓటమి వచ్చిన తర్వాత మేము మా పార్టీలో విశ్లేషణ చేసుకుంటున్నటువంటి సందర్భాల్లో మేము కూటమికి కొంత సమయం ఇవ్వాల్సి, వాళ్ళు ఏం చేస్తారో, పరిపాలన ఎలా చేస్తారో